Please subscribe to 7 Media. వరల్డ్ బైసికల్ డే ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఒక మెగా సైక్లింగ్ ఈవెంట్ వచ్చే ఆదివారం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇది ఎక్కడంటే ఓఆర్ఆర్ నార్సింగి దగ్గర స్మార్ట్ బైక్ హబ్, అక్కడ ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. అందులో 2500 మంది సైక్లిస్ట్ పార్టిసిపేట్ చేస్తారు. ఇలాగే ఈ సంవత్సరం ఒక్క హైదరాబాద్లోనే కాదు, చండీగఢ్లోను, ఢిల్లీలోనూ కూడా చేస్తున్నాం. ఈ 3 సిటీల్లో స్మార్ట్ బైక్ తరఫున 5000 మంది సైక్లిస్ట్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్మార్ట్ బైక్ దేశంలోని అతిపెద్ద పబ్లిక్ బైక్ షేరింగ్ కంపెనీగా అవతరించింది. ఇది హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్. ఇక్కడ హైదరాబాద్లో మేము ప్రారంభించిన హైదరాబాద్ బైసిక్లింగ్ కంపెనీ, హైదరాబాద్ బైసిక్లింగ్ క్లబ్ హెచ్బిసి గత 15 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో సైక్లింగ్ని బాగా ప్రమోట్ చేస్తున్నది. ముందు సంవత్సరం ఇది స్టార్ట్ చేసినప్పుడు కొన్ని 100 మంది మాత్రమే సభ్యులుగా ఉండేవారు. ఇప్పుడు 21,000 మంది హెచ్బిసిలో సభ్యులుగా చేరారు. దీంతో హైదరాబాద్లో ముందు సైక్లింగ్ రెవల్యూషన్ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత స్మార్ట్ బైక్ ద్వారా దేశంలో పలు నగరాల్లో ఈ సైక్లింగ్ రెవల్యూషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రధానమంత్రి గారిని మేము అడిగాం, ఎందుకంటే నేషనల్ సైక్లింగ్ పాలసీ కావాలి సైక్లింగ్ ప్రమోషన్కి అని. సైక్లింగ్ ఎందుకు చేయాలి? సైక్లింగ్ వెహికులర్ పొల్యూషన్ మెనేజ్ని తగ్గించడం కోసం. ఈ వాతావరణ కాలుష్యం వల్ల మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఒక సైంటిఫిక్ స్టడీ ద్వారా తెలిసింది ఏంటంటే ప్రజల ఆయుర్దాయం 7 నుంచి 12 సంవత్సరాలు తగ్గిపోతుంది అని. ఢిల్లీలో అయితే 10 సంవత్సరాలు, హైదరాబాద్లో 7 సంవత్సరాలు అవ్వచ్చు. ఈ ఆయుర్దాయం ఎందుకు తగ్గించుకోవాలి? ఎందుకు ఈ వెహికులర్ పొల్యూషన్ మెనేజ్ వల్ల మనం రోగాలు తెచ్చుకొని దాంతో బాధలు పడాలి? దీనికి మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ఏంటంటే సైక్లింగ్. ఈ ట్రాఫిక్లో ఎలా సైక్లింగ్ చేయగలం? తర్వాత మాకు సైకిల్ లేదు అనే వాళ్ళకి దానికి మేము ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నది ఏంటంటే డెడికేటెడ్ సైక్లింగ్ ట్రాక్స్ ఒకటి. రెండోది పబ్లిక్ బైక్ షేరింగ్ ద్వారా చాలా తక్కువ ధరకి నామినల్ రేట్స్కి సైకిల్స్నేమో అద్దెకి తీసుకోవచ్చు. యాప్ ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇవ్వచ్చు. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఎలా ఎఫెక్టివ్గా ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందో అలాగే మన దేశంలో కూడాను దీన్ని ఇంట్రడ్యూస్ చేసాం. సో ఇదంతా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయనేమో తప్పకుండా చేద్దాం, నేషనల్ సైక్లింగ్ పాలసీని మేము తెస్తాం ప్రభుత్వం తరఫున అన్నారు. ఆ తర్వాత తత్సంబంధ కేంద్రీయ మంత్రి మన్సుఖ్ మాండవియా గారు నన్ను పిలిచి, మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాబట్టి మీరే తయారు చేసి ఇవ్వండి, ఈ నేషనల్ సైక్లింగ్ పాలసీని డ్రాఫ్ట్ చేసి ప్రభుత్వానికి సమర్పించండి, మేము దాని మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అది డ్రాఫ్ట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాం. అది వారి పరిశీలనలో ఉన్నది. అది త్వరలో ఈ నేషనల్ సైక్లింగ్ పాలసీని వాళ్ళేమో ఇంప్లిమెంట్ చేసి తద్వారా వచ్చే బెనిఫిట్స్ మొత్తం సమాజానికి అందిస్తారని ఆశిస్తున్నాం. సిటీలో కూడానండి, సిటీలో కూడాను. హైదరాబాద్లో అయితే ఇప్పుడు ఓఆర్ఆర్ని ఆనుకొని నార్సింగి, కాజాగూడ, నార్సింగి ఆ ఏరియాలో సైక్లింగ్ ట్రాక్ ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసి అది వచ్చేటట్టు చేసాం. అది చాలా పాపులర్ అయింది. ఇంకా చూడండి, చండీగఢ్లో అది హైదరాబాద్ కంటే చాలా చిన్న సిటీ, కానీ అక్కడ 195 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడాను దగ్గర 200 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్స్ పెడతామని గవర్నమెంట్ ఒప్పుకున్నారు. అది తొందరలోనే చేస్తామని ఆశిస్తున్నాం. ఈ సైక్లింగ్ ట్రాక్స్ ఉంటే అప్పుడు ఎటువంటి భయం లేకుండా మనం సైక్లింగ్ చేయొచ్చు. ఈ సైకిల్స్ కూడా పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టమ్ ద్వారా అందుబాటులోకి తీసుకురావచ్చు. ఇట్ ఈజ్ ఎ నెసెసిటీ. ఇది తప్పకుండా కావాలి. వాతావరణ కాలుష్యం తగ్గించడానికి, మన ఆయుర్దాయం పెంచుకోవడానికి, తర్వాత ఈ ఎకానమీ కూడా చాలా మంచిది. ఈ పెట్రోల్ డీజిల్ మీద డిపెండ్ అవ్వకుండా
ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవడానికి కూడాను ఇది చాలా దోహదపడుతుంది. మేము ఢిల్లీలో గంటకి 15 రూపాయలు అంతే. అది కూడాను అవి గేర్డ్ సైకిల్స్, గంటకి 15 రూపాయలే. అది అవి చాలా పాపులరు. అలాగే కొన్ని సిటీస్లో ఇంకా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చండీగఢ్లో గంటకి 10 రూపాయలే ఛార్జ్ చేస్తున్నాం. ఇది 10-15 రూపాయల మధ్యలో ఉంటుంది గంటకి. అది చాలా తక్కువ. అది ష్యూరిటీ ఏంటంటే మీ ఐడి కార్డు, ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అది ఇవ్వాలి. అదే ష్యూరిటీ, అంతమించి ఇంకేం అవసరం లేదు. హైదరాబాద్లో అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఓఆర్ఆర్ సైక్లింగ్ ట్రాక్ దగ్గరే పెట్టాము. ఇప్పుడు మిగతా నగరాల్లో చేసినట్టు మొత్తం సిటీ అంతా పెడదామని ఆలోచిస్తున్నాం. కానీ దానికి ప్రభుత్వ అనుమతి కావాలి. అంతకుముందు మాకేమో ఈ సైబరాబాద్ ఏరియాలో మాకు పర్మిషన్ ఇచ్చారు, కానీ ఇదంతా 1 సంవత్సరంకే ఇచ్చారు. ఆ సంవత్సరం అయిన తర్వాత అది పోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏమో ఇలా ఇంకా నగరం అంతా పెట్టడానికి అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో అయితే కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మా స్మార్ట్ బైక్ పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టమ్ నడిపిస్తున్నాం. అలాగే ఇక్కడ ఓఆర్ఆర్ సైక్లింగ్ ట్రాక్ దగ్గర అక్కడ 3 స్టేషన్స్ అక్కడ నడిపిస్తున్నాం. ప్రస్తుతానికి ఇవి తెలంగాణలో ఇంతే ఉన్నాయి, కానీ మిగతా నగరాల్లో ఇంకా చాలా విస్తృతంగా ఉన్నాయి. ఇక్కడ కూడాను మాకు అవకాశం ఇస్తే ఇక్కడ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే, ఒక మంచి న్యూస్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నది, చండీగఢ్లో కానీ ఢిల్లీలో కానీ అక్కడ వ్యాండలిజం, థెఫ్ట్స్ చాలా ఎక్కువ. మా సైకిల్స్ మొత్తం దేశంలో మా 10,000 సైకిల్స్ ఉన్నాయి. అవన్నీ చాలా కాస్ట్లీ సైకిల్స్. వాటిని డ్యామేజ్ చేయడమో లేకపోతే వాటిని ఎత్తుకుపోవడం అది జరుగుతున్నది. హైదరాబాద్లో అటువంటిది ఏమీ జరగలేదు. హైదరాబాద్ మాకు చాలా సేఫ్ సిటీ అని మాకేమో ప్రూవ్ అయింది మిగతా సిటీస్ తోటి కంపేర్ చేస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. I am Dr. Satyanarayan Reddy. I am a retired principal from Sardar Patel College, Secunderabad, Padmarao Nagar. So we have started the cycling from 2009-10 onwards. Last 15 years we are cycling together, Mr. D.V. Manohar and myself. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఓన్లీ పాయింట్స్లలో చెప్తాను బ్రీఫ్గా. పాయింట్ నెంబర్ 1 వస్తే, ఈరోజు ఇక్కడ మనం ఎందుకు కలిసినామంటే ఈ సైక్లింగ్ డే, వరల్డ్ సైక్లింగ్ డే అనే దాన్ని 2018లో అనౌన్స్ చేసారు. సో ఈ 2018 నుంచి ఎవ్రీ ఇయరు మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఆ సందర్భంగా June 3 నాడే మరి ఎందుకు చేయలేదు అంటే అది వర్కింగ్ డే కాబట్టి, వర్కింగ్ డే నాడు మనం పెడితే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయరు. అందుకోసము నెక్స్ట్ కమింగ్ హాలిడే ఏంది, సండే కాబట్టి ఈరోజు 7th నాడు మనము సైక్లింగ్ ఈవెంట్ పెడుతున్నాము. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వస్తే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ సైక్లింగ్ అనేది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కిందనే సజెస్ట్ చేస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేయొద్దు. ఏంది లైక్ కార్లు, హెలికాప్టర్లు, ట్రైన్లు, అట్లనే ఇది సైకిల్ కూడా ఒక ట్రాన్స్పోర్ట్ మోడు అన్నట్టుగా చూడకూడదు. ఎందుకంటున్నా అంటే ఈ సైక్లింగ్ చేయటం వల్ల మనకు 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్, మనము ఎంతో మందిని చూస్తున్నాము, ఇప్పుడు డైరెక్ట్గా ఇంట్లో నుంచి కారు దిగి ఇట్లా బయటికి వెళ్ళిండు అంటే కార్లో ఏసీలో కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆఫీస్కు ఆడ ఒక్క స్టెప్ వేసి లోపలికి పోయిండు అంటే మళ్ళీ కార్లో కూర్చుంటారు, మళ్ళీ కిందికి, అన్నీ ఏసీ కార్లలో కూర్చొని ట్రావెల్ చేయటం. ఇట్లా ఉండేసరికి వాళ్ళు ఇంటికి పోతే ఇంట్లో ఏసీ కూర్చొని వేసుకొని 24 గంటలు వాటికి అలవాటు పడ్డోళ్ళు ఏ విధమైన ఫిట్నెస్ లేకుండా వీళ్ళంతా మళ్ళీ హాస్పిటల్స్ని బతికిస్తున్నారు. ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ అని పోయి
సో అందుకోసము అటువంటివి రాకుండా ఉండాలంటే మనం అందరితోటి సైక్లింగ్ చేపియాలి అన్న కాన్సెప్ట్ తోటి ఈ హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ అనేది స్టార్ట్ చేసినాం. సో వచ్చినప్పుడు మాకు కొన్ని మరి అందరినీ సైకిల్ కొనుక్కుండా సైకిల్ మీద మరి చేస్తే మంచిది అది ఇది అని చెప్తుంటే వాళ్ళు క్యాష్ आप लोग फ्लाइट्स में फिरते और मोटरसाइकिल्स कार्स में फिरते हम लोगों को ఐసా సైకిల్ చలా బోల్తే అని చెప్పి అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలి మేము దాన్ని వాళ్ళు అట్లా అడిగిందని వదిలిపెట్టలేము కదా. సో అందుకోసము వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉన్నది. సో అందుకోసము మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామంటే ఈ లోయర్ ఎండ్ నుంచి కాకుండా హై ఎండ్ నుంచి స్టార్ట్ చేసినాం. అంటే కార్పొరేట్ సెక్టర్సు మేనేజింగ్ డైరెక్టర్స్ ఈవెంట్ అని, లేకపోతే స్కూల్స్ ప్రొపరేటర్స్ను వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళతోటి సైక్లింగ్ చేయించి వాళ్ళని చూసి పిల్లలు అందరినీ ఈవెన్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ను పార్టిసిపేట్ చేయించి ఇటువంటి ఈవెంట్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు కొంతమంది మనం హైదరాబాద్లో చూస్తే సైకిల్కి వెనకాల ఒక సైకిల్ స్టాండ్ పెట్టుకొని దానికి 2-3 సైకిల్ పెట్టుకొని పోయి ఏరియాకి పోయినాక సైకిల్ దొక్కుతుంటారు. మళ్ళీ తర్వాత వచ్చేటప్పుడు సైకిల్ దానికి తగిలించుకొని వస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత మిగతా లోయర్ ఇన్కమ్ గ్రూప్ కూడా స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ సూట్ బూట్ వేసుకున్న వాళ్ళందరూ కూడా మరి సైకిల్ దొక్కుతుంటే మేమెందుకు దొక్కొద్దు అని చెప్పి. సో అట్లా ప్రతి ఒక్కరు కూడా సైకిల్ దొక్కుతుంటేనే మనకు వాళ్ళ హెల్త్ ఆరోగ్యం బాగుంటుంది. ప్లస్ రెండవది వస్తే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఇంట్లో మనకు ఒక ఏంది గెస్ట్ వచ్చిండు, పాలు లేవు, ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకురావాలి. సో ఈ విధంగా ఫస్ట్ బెనిఫిట్ ఒకటి చెప్పినాము, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అంటే ఆ 10-20 రూపాయల మిల్క్ ప్యాకెట్ కొనుక్కొచ్చేటందుకు ఈయన కార్లో పోతే 100 రూపాయలు 200 రూపాయలు పెట్రోల్ అవుతుంది. అంటే మనకు ఎంత నష్టము దాంతో. 20 రూపాయల పాలకు 200 రూపాయల పెట్రోల్ ఖర్చు పెట్టడము. ఆ పెట్రోల్ కూడా మన దగ్గర ఉందా? లేదు. బయట నుంచి కొనుక్కొచ్చుకున్న దాన్ని ఈ విధంగా వేస్ట్గా యూజ్ చేయటం ఎంతవరకు కరెక్టు? సో కాబట్టి అది సెకండ్ పాయింట్. సో ఆరోగ్యాన్ని కాపాడుకోవటము, రెండవది మనకు ఫైనాన్స్ పరంగా అది చూసుకోవటము, ప్లస్ మూడవది ఏంటంటే మన దగ్గర పెట్రోల్ లేదు కాబట్టి బయట నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవాలి. ఈ ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు మనకు ఈ ఫారిన్ కరెన్సీ అనేది అవసరం వస్తుంది. అవన్నిటిని తగ్గించుకోవాలంటే మనము సైక్లింగ్ చేయటం వల్ల ఈ బెనిఫిట్స్ అనేది 3 రకాల బెనిఫిట్స్ వస్తాయి. ఓకే. సో నెక్స్ట్ వచ్చినట్టుంటే మనకు ఈ సైక్లింగ్ దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర సార్ చెప్పిండు ఆల్రెడీ 21,000 మెంబర్స్ ఉన్నారు అది ఇది. ఇట్లనే 2014లో మేము అనుకొని మనకు ఈవెంట్కు ఆయనను కేటీఆర్ని పిలిచినప్పుడు మేమే సజెస్ట్ చేసినాం. అయితే మేము సజెస్ట్ చేసినట్టుగా ఆయన ప్లాన్ చేయలేదు. కొంత మార్పులు చేర్పులు ఉంటాయి. మనం చెప్తాము కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటి కొన్ని మార్పులు ఉంటాయి. మేమేం చెప్పినామంటే ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ ఇక్కడ లేకపోతే ORR నుంచి మన గచ్చిబౌలి నుంచి మొదలు పెడితే మనకు శంషాబాద్ దాకా ఒక 40 కిలోమీటర్సు డైరెక్ట్గా మనకు ఈ సైక్లింగ్ ట్రాక్ చేయండి. వన్ సైడ్ మెట్రోకి వదిలిపెడితే రెండో సైడ్ సైక్లింగ్ చేస్తే నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నీ కూడా మనం కండక్ట్ చేయొచ్చు అని చెప్పినాం. సో దాన్ని వాళ్ళు కొంత కండెన్స్ చేసి ఓన్లీ ఆపా జంక్షన్ నుంచి కొల్లూరు వరకు ఓన్లీ 23 కిలోమీటర్స్ మాత్రమే చేసిర్రు. సో ఎనీవే సిటీలో ట్రాక్స్ పెట్టేటందుకు అవకాశాలు ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు నీ సిటీల రోడ్లు వైడన్ చేసేటందుకే వాళ్ళు నానా యాతన పడుతున్నారు. అటువంటి పరిస్థితులలో మనం సైక్లింగ్ ట్రాక్ కోసము మళ్ళీ ఎక్కడి నుంచి ల్యాండ్ తీసుకురమ్మంటారు చెప్పండి? ఉన్న బిల్డింగులు కూలగొట్టాల్సిందే కదా. 4 పక్కల చేయాలి, ఒక వన్ సైడ్ కాకుండా 4 పక్కల చేయాలని చెప్తాం. కానీ ఎప్పుడైనా కానీ ఈ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా న్యూ సిటీలోనే వస్తుంటుంది. ఓల్డ్ సిటీలో తీసుకుపోయి మనం చేయాలంటే ఉన్న ఇళ్ళని కూలగొడతా అంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఓకే, ఏమంటారు? చివరిగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తూ మీకు చెప్తున్నా, నేను ప్రాక్టీస్ చేయకుండా చెప్తలేను. ఎవ్రీ సాటర్డే సండే నేను మనోహర్ గారు ఒక 30 కిలోమీటర్స్ సైక్లింగ్ చేస్తాం. అంటే నార్సింగి నుంచి
మన కొల్లూరు వరకు పోయి బ్యాక్ వస్తాం. సో ఆ రకంగా కాకుండా నేను ఇంటి దగ్గర కూడా మిగతా 5 days కూడా అట్లీస్ట్ 3 to 5 kilometers ఒక 15 minutes 20 minutes సైక్లింగ్ చేస్తాను విత్ ఇన్ ద కాలనీ. సో అందుకోసము ఈ సైక్లింగ్ చేయడం వల్ల ఇప్పుడు నేను ఐఎమ్ at 72+, బట్ అయినా కానీ సింగిల్ ట్యాబ్లెట్ లేకుండా బ్రతకగలుగుతున్నా. అంటే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. దాంతో మీరందరూ కూడా ప్రాక్టీస్ చేస్తే మనం డాక్టర్ల దగ్గరికి పోవాల్సిన అవసరం, గోళీలు మింగాల్సిన అవసరం లేకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో అందుకోసము అందరూ కూడా ఇది ప్రాక్టీస్ చేయండి. సైక్లింగు ఎంత అవకాశం ఉంటే అంత చేయండి. నేను 20, 30, 100 kilometers అని కాదు, నీకు 5 kilometers అయితే 5 kilometers, 10 kilometers అయితే 10 kilometers మీరు చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరంతా కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. రైట్.